మనకు మన పురాతనమైంది, నేను కనిపెట్టింది ఏం కాదు ఇది. మన పురాతనం నుంచి ఎప్పటి నుంచో కుంకుడు చెట్లు అడవులలో ఉన్నాయి. కాక ఒక రైతుగా మాత్రం నేనే ఫస్ట్ పెట్టడం జరిగింది. దీనివల్ల చుండు పోతుంది, మైగ్రేన్ పోతుంది, సోరియాసిస్ పోతుంది. రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు అయితే మనం వచ్చేసి పోలేపల్లి గ్రామము, చందంపేట మండల కేంద్రము, నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి అందరికీ సుపరిచితమైన రైతుగా చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కుంకుడు తోటలు పెట్టి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన రైతు లోకసాని పద్మారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న ఈ పంట వచ్చేసి కుంకుడుగాయ పంట అని చెప్పుకోవచ్చు. ఈ కుంకుడుగాయ పంట గురించి మన గతంలో అనేక రకాల వీడియోలు తీయడం జరిగింది. చాలామంది రైతులు కుంకుడు తోటలు పెట్టడం జరిగింది. చాలామంది కుంకుడు చెట్టు వల్ల లాభాలు ఏంది, దాని నుంచి వచ్చిన ఉత్పత్తులు ఏందో కూడా చాలామంది తెలుసు. ఇంకొకటి ఏంటంటే చాలామంది రైతులు ఏ పంట పండించినా కదా రైతులు పండించడానికి మాత్రమే ఉంటారు. పంట పండించిన తర్వాత తీసుకుపోయి దాన్ని మార్కెట్లో వేస్తే దాన్ని మూడో వ్యక్తి కలిసి దాన్ని అమ్మడం జరుగుతుంది. కానీ రైతే సొంతంగా తాను పండించిన పంటని తానే సొంత మార్కెటింగ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ మనకు చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. లోకసాని పద్మారెడ్డి గారు వారు పండించినటువంటి ఈ యొక్క కుంకుడుగాయ పంట నుంచి ఆ పంటను తీసుకొని వారే బై ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లకు విడుదల చేయడం జరుగుతుంది. వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్కి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంది, ఏ రకమైన ప్రోడక్ట్స్ తయారు చేస్తారు కుంకుడుగాయ ద్వారా పూర్తి సమాచారం మన పద్మారెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పద్మారెడ్డి గారు. నమస్తే అన్న. సార్, మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో మీ పేరు తెలియని రైతు ఉంటారు. అవును. మీరు ఒక చరిత్ర క్రియేట్ చేసారు కుంకుడుగాయ తోట ఫస్ట్గా పెట్టి. అసలు ఏంటి సార్, ఫస్ట్ మన కుంకుడు తోట ఎన్ని సంవత్సరాల కింద పెట్టారు? అసలు మనము 1991 ఆగస్టు 15 రోజు పెట్టడం జరిగింది. అంటే దాదాపు 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు కుంకుడు తోట పెట్టాను. అసలు ఏంది మన కుంకుడు తోట మీరు ఫస్ట్ 91లో పెట్టినప్పుడు దిగుబడి ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? నాకు ఆ రోజుల్లో కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు మాత్రము నేను కనిపెట్టిన ఒక వెరైటీ ఒక 4 సంవత్సరాలకే కాయడం జరుగుతుంది. 4 సంవత్సరాలకి వెరైటీ మనం కనిపెట్టింది. దాన్ని ఇప్పుడంటే యూనివర్సిటీ వాళ్ళు LPR కుంకుడు వెరైటీ అని పేటెంట్ కోసం పంపడం జరిగింది. మన యూనివర్సిటీ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే ఒక 2 సంవత్సరాల కింద వాళ్ళు అక్కడ ఢిల్లీకి పంపించారు. దాన్ని ఫార్మర్ వెరైటీ కింద దాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళన్ని చూసుకున్న తర్వాత చాలా మంది శాస్త్రజ్ఞులు వచ్చి పరిశీలన చేసిన తర్వాత యూనివర్సిటీ ల్యాబ్ లో మన కుంకుడుగాయలను సపోనిన్ ఎంత ఉంది, దాని యొక్క ప్రత్యేకతలన్నీ గమనించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినాక వాళ్ళు పేటెంట్ కు పంపడం జరిగింది. ఆ వెరైటీ పేరు LPR కుంకుడు అని నా పేరు మీద లోకసాని పద్మారెడ్డి 1 అనేటువంటి వెరైటీగా మనకి బయటకు వస్తుంది. కానీ ఆల్రెడీ మనం యాక్చువల్లీ వాటిని మనం గింజలుగా చాలా మంది రైతులకు అందించడం జరిగింది. ప్లస్ మొక్కలు కూడా నర్సరీ చేసి మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎట్లా సార్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్నా సార్, ఒకవేళ పెట్టినా కానీ ఎంత పెట్టుకోవచ్చు? అంటే ఎకరాకి ఎంత విస్తీర్ణంలో పెట్టుకోవాలి, ఎంత దూరంలో పెట్టుకుంటే ఎన్ని మొక్కలు వస్తాయి? ఇది ఎకరాకు మాత్రము 100 మొక్కలు పెట్టుకోవాలి సార్. ఎంత దూరంలో పెట్టుకోవాలి? ఇప్పుడు అగో సార్, ఇప్పుడు 20x20 20x20 పెడితే ఇప్పుడు ఈ రిపోర్ట్ లో కరెక్ట్ గా 35 సంవత్సరాలు అయింది. కాబట్టి మనము ఊహాజనితమైన సమాధానాలు చెప్పకుండా నిజంగా ఉన్నదే ఇదే అన్నమాట ఫీల్డ్ లో. ఇది సార్ 30 ఎకరాల తోట మొత్తం ఇది 12 ఎకరాల తోట, 1200 చెట్లు సార్. ఇది అంటే ఏరియా చాలా ఉంది, కానీ 1200 చెట్లు ఉంటాయి సార్ ఇవి. ఇప్పుడు మీ 5 సంవత్సరాలకి దిగుబడి వస్తుంది అంటారు మీరు చెప్పిన వెరైటీ. అవును సార్. ఫస్ట్ ఇనిషియల్ ఎంత దిగుబడి వస్తుంది ఒక చెట్టు నుంచి, ఎకరాకి ఎంత తీసుకోవచ్చు సార్? అది 10 నుంచి 15 కేజీలు వెళ్ళొచ్చు అని మన అంచనా. 4 సంవత్సరాల తర్వాత అక్కడ నుంచి చెట్టును పెంచే విధానాన్ని బట్టి, అక్కడ క్లైమేట్, అక్కడ భూమిని బట్టి, భూమి మామూలుగా ఉన్నా పర్వాలేదు. అయితే నీకు 15 నుంచి 20 కిలోల నుంచి స్టార్ట్ అయిపోయి యావరేజ్ 3 క్వింటాలు వెళ్ళిన రైతు ఉన్నాయి చెట్టుకు. కానీ అది లెక్క కాదు, మనం బేస్ గా ఒక 50 కిలోలు లెక్క. ఒక రైతుగా నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, అంటే మొక్కలు అమ్ముకోవడం కోసమో దానికోసమో చేసుకున్న వాళ్ళు ఉన్నాయి లేనివి చెప్తారు, కానీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నా ఫీల్డ్ లో, నా అనుభవంలో ఒకసారి కాసిన కాయకపోయినా 50 కిలోలు యావరేజ్ పెట్టుకోవచ్చు. 50 కిలోలు యావరేజ్ పెట్టుకుంటే రైతుకు నష్టం కూడా ఏం లేదు. కాబట్టి 50 కిలోలు అనుకోవచ్చు సార్. మనము మీరు హైయెస్ట్ ఎంత చూసిస్తారు మీ 35 సంవత్సరాల ఈ తోటలో? ఒక చెట్టుకి హైయెస్ట్ ఎంత చూసి? హైయెస్ట్ నేను 3 క్వింటాలు చూసిన సార్. నేను అసలు కాయని చెట్లు చాలా ఉన్నాయి నా దాంట్లో. ఇప్పుడున్న నా దాంట్లో కాయనివి కూడా మస్తు చెట్లు ఉన్నాయి. మొగ చెట్లు వచ్చాయి, మొగవి కూడా కావు సార్. అది ఎందుకో ఆ రకమే జనరికల్ ఏమైందో మనకు తెలియదు, కానీ చాలా చెట్లు ఇప్పుడు నా 1200 చెట్ల కాయని చెట్లు కూడా చాలా ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ గా రకాలు ఉన్నాయి. ఇలా ఏదో నేను 35 ఏళ్ల కింద పెట్టినా కాబట్టి నాకు అప్పుడు ఏం తెలియని పరిస్థితి. ఇప్పుడు నేను అనుభవంతో ఏ చెట్టు బాగా కాస్తుంది, ఏది ఎందుకు కాస్తలేదు, డాటా ఉంది మీ దగ్గర, అంతా ఉంది. దీని మీద పూర్తిగా 35 సంవత్సరాలు అయింది కదా సార్. అయింది కాబట్టి ఓ సంవత్సరం కాయని సంవత్సరం కూడా ఉంది. అంటే ఇప్పుడు విపరీతంగా ఒక 5 రోజులు వర్షాలు, ఫ్లవరింగ్ మీద బాగా వర్షాలు పడ్డప్పుడు, కంటిన్యూ 15 రోజులు 20 రోజులు వర్షాలు పడ్డప్పుడు ఫంగస్ ఫామ్ అయ్యి నీకు ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుంది.
అచ్చా ఇది అసలు ఎప్పుడు వస్తుంది సార్ ఫ్లవరింగ్ ఎప్పుడు వస్తుంది ఇగో సార్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు ఏది ఈ మనకి నెల ఇప్పుడు ఆగస్టు? ఇప్పుడు ఆగస్ట్ లో చిన్నగా స్టార్ట్ అయిపోయి మనకు నవంబర్ వరకు సెట్ అవుతుంది సార్ ఫ్లవరింగ్ ఫుల్ ప్లేజ్ రావడానికి నవంబర్ లో ఫుల్ ప్లేజ్ కాయ ఎప్పుడు రెడీ అవుతుంది మనకి మనకు మార్చి ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎండాకాలం స్టార్ట్ అయ్యే టైంకి మనకి కాయ అప్పుడు బయటకు వచ్చేస్తుంది కాయ వస్తుంది అప్పుడు నిద్రావస్థలు పోతుంది సార్ చెట్టు నిద్ర హార్వెస్ట్ మన నిద్రావస్థలకు వెళ్ళిపోయి ఆకు మొత్తం రాలిపోవడము ఆకుతో పాటు కాయ రాలిపోవడం జరుగుతుంది సార్ అచ్చా, మార్చి ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మీరు అప్పుడు కాయ ఎట్లా దింపుతారు సార్ ఈ చెట్టుకి మేమైతే ఏం తెంపం సార్ మేము ఏం చేస్తామంటే కింద ఒక ప్లాస్టిక్ పేపర్ వేస్తాము కాయ రెడీ అవుతున్న టైంకి ఆ కాయ రెడీ అయి చిన్నగా రాలుతుంటది రాలుతుంటే యాక్చువల్ ఒక ప్లాస్టిక్ పేపర్ వేస్తాము వేసి ఏంటంటే దానంతలదే కూడా రాలుతుంది కాకపోతే ఒక్క రోజు రాలదు అది కంటిన్యూ ఒక రోజు రాలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని కంప్లీట్ గా మనకు ఒకేసారి వర్షాలు వచ్చి డ్యామేజ్ కాకముందు ఎందుకైనా మంచిదని చెప్పి ప్లాస్టిక్ పేపర్ కింద పరిచి ఒక వెదురు బొంగు తీసుకొని దాన్ని చెట్టు టచ్ చేయడం జరుగుతుంది పెద్దగా కొట్టాల్సిన అవసరం కూడా లేదు చెట్టుని ఇట్లా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా జల మొత్తం ఆకు కాయ మొత్తం రాలిపోతుంది ఆ పేపర్ లో రాలిపోయిన తర్వాత దాన్ని మనం కొట్టుకుంటూ వెళ్ళిపోతాం పేపర్ ఓ 10 పేపర్లు ఉంటాయి ఈ 10 పేపర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతాం వెళ్ళిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తూర్పాల పట్టేసి అక్కడే దాన్ని బ్యాగులలో నింపుకుంటాం దాన్ని నింపుకొని మళ్ళీ ఒక ప్లేస్ లో ఒక 3 days 2 days కొంచెం బాగా ఒట్టిగా ఎండిన మాయిశ్చర్ లేకుండా ఎండిపోయిన తర్వాత ఎండబెట్టుకొని తీసుకెళ్లి మనం ఇంట్లో పెట్టుకుంటాం అంతే అమ్ముకోవచ్చు మనం ఎట్లనే చేసుకోవచ్చు అడావుడి లేదు సార్ అంటే వేరే పంటలకు దీనికి పెద్ద ప్రత్యేకత ఏంటి సార్ అంటే నువ్వు మామిడికాయలు కానీ ఏవైనా కూడా పచ్చికాయలు అమ్మాలి అవి అమ్మకపోతే డ్యామేజ్ అయిపోతాయి నువ్వు ఏ పంట మామిడి తీసుకో నిమ్మ బత్తాయి టమాటా ఏవైనా సరే సంథింగ్ ఏవైనా తీసుకున్నా అమ్మాల్సిందే నీకు దీని స్పెషల్ ఏంటంటే నువ్వు 10 సంవత్సరాలకు అమ్ముకో అంటే నీకు మార్కెట్ లో నువ్వు ఇంట్లో పెట్టుకొని నింపాదిగా నాకు ఖరాబ్ ఏం టెన్షన్ లేదు పురుగు తినదు ఏం తినదు నువ్వు ఆలోచించుకోవచ్చు ఈ పంట కూడా తమరికి తెలియదు ఒక్కొక్క పంట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉంది ఇప్పుడు జామకాయ మా దగ్గర 40 రూపాయలు 30 రూపాయలు అమ్ముతుంది దేవరకొండ 100 రూపాయలు అమ్ముతుంది హైదరాబాద్ లో 100 రూపాయలు అమ్ముతుంది కొన్ని ప్లేస్లకు పోతే బాగా విపరీతంగా కాసిన ఏరియాలో 20 రూపాయలకు 10 రూపాయలకు దొరుకుతున్నాయి ఇప్పుడు ఇది ఎట్లా సార్ కుంకుడుకాయ మార్కెట్ లో కేజీ ఇప్పుడు మార్కెట్ లో మాత్రం ఇప్పుడు 130 రూపాయల కాడ నుంచి 250 280 రూపాయల వరకు 300 కూడా అమ్ముతున్న వాళ్ళు ఉన్నారు సార్ సూపర్ మార్కెట్లలో రైతు పండిస్తే నేను గతంలో అయితే అమ్ముకున్నా సార్ 10 రూపాయల కిలో చాలా ఏళ్ళు అమ్ముకున్న ఊర్లో తెలియక నాకు జ్ఞానం వచ్చినాక ఈ 4 సంవత్సరాల తర్వాత నాకు ఇది దీని గురించి బాగా అవేర్నెస్ వచ్చింది ఒక 5 ఏళ్ల కిందనే 5 ఏళ్ల నుంచి మాత్రం ఇప్పుడు ఫస్ట్ 70 రూపాయలు అమ్మినా తర్వాత 130 రూపాయలు అమ్మినా లాస్ట్ ఇయర్ కొంత 250 కూడా హైదరాబాద్ అమ్ముతారా లేదు సార్ ఇక్కడికే వచ్చి తీసుకెళ్ళారు వ్యాపారస్తులు గతంలో తీసుకెళ్లారు ప్లస్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మాదనపేట మండిలో ప్లస్ ఇక్కడ మన మలక్పేట గంజిలో ప్లస్ చాలా ఏరియాలో కొంటున్నారు కాకపోతే ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే ఈ 4 సంవత్సరాల మీద దీని విపరీతమైన ప్రచారం జరిగిన తర్వాత ఇప్పుడు రైతులు ఆర్గానిక్ మన రైతు మిత్రుడు మన సివిఆర్ గారు పద్మశ్రీ అవార్డు చింతల వెంకటరెడ్డి అన్న గారు వారు ఈ కుంకుడు మీద కూడా వారు పరిశోధన చేసి మన మట్టి ద్రావణంలో కుంకుడు కలిపితే మంచి రిజల్ట్ వస్తుందని వెంకటరెడ్డి అన్న గారు దీన్ని ప్రూవ్ చేసి అందరికీ వారు కూడా రికమెండ్ చేస్తా ఉన్నారు ప్లస్ మన విజయరామ్ గారు కూడా కుంకుడు మీద చాలా వారు కూడా బాగా చేస్తున్నారు అట్లా అందరూ అంటే దాని యొక్క లాభాలు తెలిసిన పెద్దలందరూ మంచిగా వాటి గురించి చెప్తా ఉన్నారు అట్లా రైతులకు కూడా అవేర్నెస్ వచ్చింది పాత వాళ్ళు కూడా మన తాతలు అమ్మమ్మలు మన ఫాదర్స్ కానీ వాళ్ళు కూడా అరే మేము గతంలో ఇదే వాడే వాళ్ళము అని బాగా ఇదవుతుంది ఇప్పుడు మళ్ళీ ప్లస్ మనం ఇప్పుడు ప్రోడక్ట్లకు రావడం జరిగింది కాబట్టి తయారు చేస్తాం కుంకు అన్ని రకాల నీళ్ళకి అనుకూలం ఉంటుందా నీటి ఎట్లా నీళ్ళకి కావాల్సిన పంట సార్ లేదు సార్ అసలు అవసరం లేదు సార్ ఇది చౌడు భూమిలో కూడా వస్తుంది ప్రూవ్ అయింది చౌడులో కూడా అడవులలో ఎక్కడ ఉన్నా వస్తుంది కాకపోతే డిఫరెంట్ కొంచెం ఎక్కువ తక్కువ అంతే కానీ రాకపోవడం అనేది లేదు ఏ మొక్క బతకని కాడ కూడా ఇది బతుకుతుంది అంటే ఓ విధంగా కొంచెం చౌడు నేల ఉంటే ఉసిరి ఒకటే వస్తుంది అట్లా దాంతో పాటు ఈ కుంకుడు కూడా వస్తుంది ఇంకా వేరేది ఏమి రావదు కదా చౌడు కొంచెం చౌడున్న రాదు కదా సార్ బండ ఇప్పుడు మా భూమి ఉంది కదా సార్ ఇది ఒక బెత్తడి కింద మొత్తం నల్ల బండ అయినా కానీ బ్రహ్మాండంగా అయిపోయింది కాబట్టి నువ్వు గుట్టలలో ఎక్కడో అడవిలో బతికే మొక్కే ఇది కాబట్టి ఎక్కడైనా వస్తుంది నీళ్ళు కూడా ఎక్కువ అవసరమా సార్ అసలు నీళ్ళు అవసరం లేదు సార్ దీనికి అసలు అవసరమే లేదు ఎందుకంటే నీకు మొక్క సస్టైన్ బతికేంత వరకే నీళ్లు ఇంకా ఇది మనకు అర్థమైతే మీరు చూడండి ఇప్పుడు 30 సంవత్సరాలకి మీరు ప్రూనింగ్ అట్లాంటి ఏమైనా చేసిరా సార్ ఏం చేయలేదు సార్ ఫస్ట్ మాత్రము మొక్క పెట్టినప్పుడు రైతులకు ఏం చెప్తున్నా అంటే బాగా పెద్దగా పెరిగిపోతే కాయ తెంపుకోవడం చాలా కష్టం కాబట్టి ప్లస్ మన మెయింటెనెన్స్ కూడా మన కంట్రోల్లో ఉండాలి కాబట్టి నీకు 3 నుంచి 4 ఫీట్ల
తలలు ఈ చెట్టు ఈ మొక్క కాగానే తలలు మొత్తం కట్ చేయమని చెప్తున్నాను. ఓకే ఓకే, హైట్ ఎక్కువ పోకుండా మనం బొంకరతో దులుపుకుంటే ఎంత హైట్ ఉంటుందో అంతవరకు ఉంచుకుంటాం. అంతవరకే ఈజీగా ఉండాలని. మన మొక్కలు ఒక్కొక్క హైట్ ఎంత ఉన్నాయి సార్? ఎందాక మన మొక్కలు ఇప్పుడైతే 15 ఫీట్లు ఉంటుంది సార్. 10 నుంచి 15 ఫీట్లు. 15 ఫీట్ల వరకు కూడా మీరు పెంచుకోమని చెప్తారు? లేదు, 10 ఫీట్లు 12 ఫీట్లే బెస్ట్. అందుకే ఎందుకంటే ఇంకా నేను దీని మీద నేను అనుభవం గడించిన ప్రకారంగా ఎంత చిన్నగా ఉంటే అంత బెటర్. అంటే మనకు ఈజీగా కంఫర్టబుల్ గా కొట్టుకోవడానికి తెంపుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. మీరు రైతులకి మీ తరపున మొక్కలు ఇచ్చిరా సార్? మొక్కలు ఎంత రేటుకి ఇస్తారు? పెట్టిన రైతులకి ఇప్పుడు ఒకవేళ కుంకూరులకు ఎవరైనా రైతులు రావాలని పెట్టుకుంటే ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే బాగుంటుంది? అంటే సార్ నేనైతే ఏం చేస్తున్నా అంటే నేను దీన్ని ఒక మోసం జరిగింది సార్. ఏం జరిగిందంటే నేను నా 5 సంవత్సరాల కింద మీ ఇంటర్వ్యూ, రాజేందర్ రెడ్డి గారు, రైతులు ఇస్తాము, వీళ్ళందరూ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను మొక్కలు ఆ రోజుల్లో కడియంలో తెచ్చినని, నేను కడియబ్లంకలో తెచ్చినని చెప్పిన. అక్కడ పారేసే మొక్కలు నేను ఫారెస్ట్లకు తెచ్చుకొని పెట్టుకున్నా అని చెప్పిన. అయితే దాన్ని ఆధారం చేసుకొని అప్పుడు ఈ కుంకుడు మన రైతులు ఏదైనా ఒక కొత్త పంట వచ్చినప్పుడు హడావుడిగా అందరూ ఎగబడతారు. ఎగబడి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అప్పుడు విత్తనాలు ఇస్తలేకుండా, మొక్కలు ఇస్తలేకుండా, అప్పుడు ఇవ్వనప్పుడు ఏం చేశారంటే ఎమ్మడే వాళ్ళు క్యాచ్ చేసి అక్కడ కరియేబ్లంకల అక్కడిక్కడ కొంత వ్యాపారస్తులు కిరాణం షాపులలో కుంకుడుకాయలు బస్తాలు తేవడము, బస్తాలు తీసుకురావడము, కవర్లలో కుప్పలు నర్సరీ పోసి పారేశారు. అంటే వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ కదా నర్సరీలో, అన్ని పోరేసి జనానికి దానికి యూరియా వేసి, డిఏపి బాగా వేసి, సోపుటప్ చేసి బాగా ఇది స్పీడ్ గా పెరుగుతుంది. అసలు కొంచెం పోషకాలు ఇచ్చినా విపరీతంగా పెరుగుతుంది. దాన్ని ఆధారం చేసుకొని విపరీతంగా వాళ్ళు చేసి మార్కెట్ 250 రూపాయల వరకు కూడా మొక్క అమ్ముతుంటే అప్పుడు నాకు కొంత పెద్దలు పద్మారెడ్డి, నువ్వు చాలా మోసం జరుగుతుంది ఆ మార్కెట్ లో, మీరు ఎందుకు మొక్కలు ఖచ్చితంగా పెంచి నువ్వు ఇది చేయాలి, నువ్వు ఎంతో మందికి సేవాభావంతో ఉంటావు కదా, నువ్వు దీన్ని ఒక సేవలాగా చేయాలి, నువ్వు ఖచ్చితంగా నాకు అందరు ప్రోత్సహిస్తే దీని మీద రీసెర్చ్ చేసి మొక్కలు జర్మినేషన్ రావు, అట్లా బాగా రిస్క్ పడి నీకు 30 రోజులకు మొలక జర్మినేషన్ వస్తుంది పెట్టిన కవర్లలో. అట్లా నేను పెంచడం జరిగింది. నేను దాంట్లో ఇప్పుడు ఓకే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మనము 60 రూపాయలకు ఒక మొక్క, మనం ఎంత చిన్నదైనా పెద్దదైనా ఏదైనా, ఇప్పుడు 18 నెలలు పెంచిన మొక్క కూడా అదే 20 రూపాయలకు ఇస్తున్నా. నేను దాంట్లో రేట్ ఏం మార్పు, చిన్నదైతే ఒక రేటు పెద్దదైతే ఒక రేటు అనేది ఏమీ లేదు. ఎవరికైనా 60 రూపాయలు ఒకటే మొక్క స్టాండర్డ్ అది. అది మనకు లాభమా నష్టమా అనేది అవసరం, వ్యాపార రీత్యా కాదు. అట్లా ఇప్పుడు ఈ తోట సార్ పెట్టుకోరు అనుకోండి సార్, ఎన్ని ఎకరాలు పెట్టుకుంటే బాగుంటది? పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు పామాయిల్ తోట పెట్టాలనుకుంటాం. అవును సార్, దానికి విపరీతంగా ఎరువులు వేయాలి, వేస్తే కానీ కాయరాదు. దీనికి ఏమన్నా మీరు ఎరువులు వేస్తారా? ఎరువులు వేయాలి దీంట్లో? ఏం లేదు సార్, అంటే నేను మనిషికి ప్రతి పంట అవసరమే. నేను దేన్ని విమర్శిస్తలేను, ఏది గొప్ప అంటలేను, చిన్న అంటలేను. నేనేమంటా అంటే ఇది మాత్రము మన తెలంగాణలో రైతులకైతే, అంటే ఎక్కడైనా నీరు లేని ప్రాంతాలలో మాత్రము కళ్ళు మూసుకొని దీన్ని వేసుకోవచ్చు, నీరు లేని ప్రాంతాలలో. ఎందుకంటే నీకు తమరికి తెలియదు ఏం కాదు. ఇప్పుడు మీరు దాని ఫామ్ ఆయిల్ అంటారు, 350 రూపాయల లీటర్ల నీళ్లు ఉండాలని సైంటిస్టులు మనకు చెప్తారు. డైలీ 350 లీటర్ల నీళ్ళని. మన దగ్గర దీనికి 1 లీటర్ చాలు సార్. లీటర్ నీళ్ళు నీకు అది వారానికి ఒకసారి. ఫర్టిలైజర్ అవసరం లేదు, పెస్టిసైడ్ అవసరం లేదు. పెస్టిసైడ్ 1-2 సార్లు అవసరం ఎప్పుడంటే పెద్ద చెట్లు అయిన తర్వాత, పంటకు వచ్చిన తర్వాత ఒక పచ్చ పురుగు వస్తుంది. అది కూడా ఇన్ని రోజులు ఈ మధ్యన నేను గమనిస్తున్నా, పచ్చ పురుగు ఒకటి వస్తుంది. ప్లస్ మన ఇంకొకటి కొంచెం ఎగిరిపోయే పురుగు, ఫ్లయింగ్ అది అంటారు, అదొకటి వస్తుంది. అది రావడం వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇది గమ్మత్ ఏంటంటే ఆకులు తిన్నకాడ మళ్ళీ కొత్త ఆకులు విపరీతంగా వస్తాయి. దీంట్లో ప్రాబ్లం లేదు. అయితే మనం 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఫ్లవరింగ్ మీద ఎందుకు స్ప్రే అంటే ఇంకొక విషయం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఫంగిసైడ్ 1-2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఏది అవసరం లేదు. నువ్వు దాని ఆకు అదే రాల్పుకొని అదే ఎరువు తయారు చేసుకుంటది. 15 నుంచి 25 కేజీల ఒక చెట్టు కింద ఆకు రాలుతుంది. మీరు గమనించండి, ఎరువు ఇది అదే ఎరువు కుళ్ళిపోతుంది. ఒక పురుగు వస్తుంది, మిత్ర పురుగులు దాన్ని తినేస్తాయి, కుంకుడుకాయలతో సహా మొత్తం తినేస్తాయి. మొత్తం మంచి కంపోస్ట్ తయారైపోతుంది. మనకి ఏది అవసరం, దున్నాల్సిన అవసరం కూడా లేదు. జీరో మెయింటెనెన్స్ అంటే జీరో మెయింటెనెన్స్ సార్ కుంకుడుకాయ పంట. ఇంకోటి ఏంటంటే నీకు పెట్టినాక ఏ పంట అయినా, ఇప్పుడు బత్తాయి 15-20 సంవత్సరాలు, మీరు ఏ పంట తీసుకున్నా 20 సంవత్సరాలు స్టాండర్డ్ దాని లైఫ్ జీవితకాలం. దీనికి మాత్రం 150 నుంచి 200 సంవత్సరాలు దీని జీవితకాలం. పెట్టుకున్నట్టయితే పెట్టేసుకుంటే 150 నుంచి, ఎందుకంటే నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావు అంటే, నాకు ఇప్పుడు నేను పెట్టి 35 సంవత్సరాలు, నేను అడవులలో ఆ రోజుల్లో 87-89లోనే గమనించినప్పుడు మా 50 ఏళ్ళ చెట్లు 60 ఏళ్ళ చెట్లు అని వాళ్ళు చెప్పారు. దాని అంచనా ప్రకారంగా నేను ఇప్పుడు బాపట్లలో ఫారెస్ట్ లో
నల్లమల ఫారెస్ట్ లో శ్రీశైలం దగ్గర రైతులను ఎంక్వైరీ చేస్తే ఇవి 150 ఏళ్ళు మా తాత ముత్తాతల కింద ఎప్పుడు అడవిలో పడ్డ చెట్లు పెట్టినవి కావు, అడవిలో పడ్డ చెట్లు అని చెప్తా ఉన్నారు. దాని ప్రకారంగా మనకు 150 నుంచి 2-3 జనరేషన్స్ వెళ్ళిపోతాయి. పోతే మనము ప్రపంచానికి కూడా మేలు చేసిన ఏమైతామంటే ఈ ఆకు రాలడం వల్ల ప్రతి సంవత్సరం ఒక చెట్టు 25 కిలోల ఆకు ఇవ్వడం వల్ల భూమి సారము విపరీతంగా పెరిగిపోతుంది. పోతే కింద ఎర్రనలు బతుకుతాయి బ్రహ్మాండంగా. ప్లస్ భూమి మీద ప్రకృతి తేనె. నీకు ఒక ఊర్లో ఒక రైతు, ప్రతి రైతు నేను చెప్పే సలహా ఏంటంటే మీరు కమర్షియల్గా పెట్టుకోకపోయినా పొలంలో 4 చెట్లు పెట్టుకోమంటున్నా. ఎందుకంటే దీని మీద విపరీతమైన ఫ్లవరింగ్ మన వచ్చినప్పుడు తేనెటీగలు, అంతులేని తేనెటీగలు వచ్చి పరపరాగ సంపర్కం జరిగి నీకు పొలంలో ఉన్న పంట అన్నిటికీ ఉపయోగం అవుతుంది. అప్పుడు ఏంటంటే గతంలో మనం మా పిల్లలప్పుడు మేము మా తాతయ్యలు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఆమ్దం చేయలు అవి పెడితే ఆమ్దం చేయలో విపరీతమైన ఫ్లవరింగ్ కు తేనెలు అప్పుడు మందులు ఆమ్దం చేయనికి ఏం మందు కొట్టరు కదా సార్. కొట్టనప్పుడు నీకు విపరీతమైన తేనెతెట్టలు ఏడబడతా తేనెతెట్టలు ఉండేది ఇలా బ్రహ్మాండంగా. ఇప్పుడు మంచిగా లాస్ట్ టైం మనం తేనె పెట్టడం జరిగింది, బిఫోర్ లాస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. బ్రహ్మాండమైన తేనె వస్తుంది. ప్లస్ చుట్టుముట్టు పంటలు కూడా మనం ప్రకృతికి మేలు చేసిన అవుతాం కాబట్టి ఇంకోటి పర్యావరణం బాగా ఇదవుతుంది. ఈ తోట పెట్టుకుంటే రైతుకు లాభమే, చాలా లాభం సార్. అంటే ఇది ఇంకోటి పెట్టుబడి రైతుకి ఎంత అవుతుంది సార్? 60 రూపాయలకు నేను మొక్కిస్తున్నా. 60 రూపాయల మొక్క 100 మొక్కలకు 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలా ఏం ఇది లేదు. గింజలు వాళ్ళు పెంచుకుంటామన్న రైతులు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రైతులు, నా ఒరిస్సా నుంచి కూడా వచ్చారు రైతులు. గింజలే ఇస్తున్నా మాక్సిమం వాళ్ళకి అవే రికమెండ్. మీరు పెంచుకునే కిలో 1000 రూపాయలకి ఇస్తున్నా. 500 గింజలు వస్తాయి. అయితే జర్మినేషన్ తక్కువ వస్తుంది. అది 500 గింజలకు 1000 రూపాయలకు. అది 1000 రూపాయలు కూడా నేను ఎందుకంటే అలా ఏదో డబ్బులు తీసుకోవాలని కాదు. నేను ఏవైతే చెట్టు 63 చెట్లు సెలెక్ట్ చేసినో ఆ చెట్లల్లో కర్రతో కొడితే ఒకదాని కాయలు ఒకదాంతో కలుస్తాయని మనుషులతో తెంపేయడం జరిగింది. అందుకు మనం ఆ కాస్ట్ తీసుకుంటాము. దాంట్లో ఏదో డబ్బులు సంపాదించాలి, అలా ఏదో ముంచాలి, మోసం చేయాలనే ఉద్దేశం కూడా కాదు. ఇప్పుడు మీకు ఉన్న 1000 చెట్లలో 63 చెట్లు మాత్రం మంచి వెరైటీస్. నేను అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయి. నేను మార్కింగ్ చేసిన తమ లాస్ట్ టైం కూడా చూశారు. అన్ని మార్కింగ్ చేసి పెట్టాము. నేను వాటిలో మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ గమనిస్తా. అంటే ఒక మైనస్లు అన్ని 100% దేనికి ప్లస్లు ఉండవు, మైనస్లు కూడా ఉంటాయి. ఉండవని నేను చెప్పను. లాస్ట్ ఇయర్ మాకు చాలా తక్కువ పంట వచ్చింది. ఈసారి మొన్న పోయిన పంట తక్కువ వచ్చింది. అంతకుముందు సారి చాలా విపరీతంగా వచ్చింది. అంటే పంట మైనస్ ఏంటంటే ఫ్లవరింగ్ మీద నేను గమనించిన. ఇప్పుడు చూస్తామంటే మనకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. లాస్ట్ టైం ఎందుకు తక్కువ వచ్చిందంటే విపరీతమైన వర్షాలు వచ్చి ఫ్లవరింగ్ అంతా డ్రాప్ అయిపోయింది, బూజు పట్టిపోయింది. ఈసారి మనం అందుకే ముందు జాగ్రత్త చర్యగా బూజు మందు కొట్టాలని చెప్తాను. నేను కూడా నెక్స్ట్ మన రైతులకు కూడా చెప్పగలుగుతా. అట్లా ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. ఇదే పంట నుంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తారు. అవును సార్, చెప్పండి సార్ మన ప్రొడక్ట్స్ ఏమేమి ప్రొడక్ట్స్ సార్. ఇప్పుడు ఇది ఏంది సార్ అంటే మనం కుంకుడుగాయతోని ఒకటి ఫస్ట్ ఫర్టిలైజర్ తయారు చేస్తున్నా. ఫర్టిలైజర్ దీని పేరు సంజీవిని అని పెట్టాను సార్. ఏమేమి ఉంటది ఇందులో సార్? ఇందులో కుంకుడుగాయ, సీతాఫల గింజలు, ఓకే, ప్లస్ మన వేప గింజలు, ఓకే, ప్లస్ మన ఇంకా విషాముష్టి, ప్లస్ ఇంగువ, ప్లస్ అన్ని డిఫరెంట్ అయితే దీన్ని ఏం చేస్తామో ఒక ప్రాసెస్ చేస్తాం సార్. వీటిని అట్లా డైరెక్ట్ వేయకుండా వీటిని మన ఆవు మూత్రంలో దీన్ని నానబెట్టి ఒక ప్రాసెస్ లో చేస్తాం. దీనికి ఒక సిస్టమ్ ఉంది. పంటల పైన వాడుకోనికి ఇది ఏంది సార్ అంటే 1 కేజీ పౌడర్ 500 రూపాయలకు నేను ఇస్తున్నా ఇప్పుడు. 1 కేజీ పౌడర్ ఎక్కువ ఖర్చు లేకుండా. అయితే 500 రూపాయలతో దీన్ని ఒక రైతు నానబెట్టుకొని ఒక బకెట్ లో నానబెట్టుకొని దీన్ని వడబోసుకొని పొద్దున్నే సేంద్రియంగా ప్యూర్ గా ఎటువంటి కెమికల్ లేదు దాంట్లో డ్రమ్ములో 100 లీటర్ల నీళ్ళ కలుపుకోవాలి. కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఇది ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. పంటలకి పెస్టిసైడ్ లాగా పనిచేస్తుంది. పోతే ఫంగిసైడ్ లాగా పనిచేస్తుంది. చాలా బెనిఫిట్ ఇది వరి రైతులకు. వరి రైతు ఇది కొట్టడం వల్ల పశువులకు గడ్డి, మంచి ఆర్గానిక్ గడ్డి దొరుకుతుంది. ఇది సంజీవిని అనే ప్రోడక్ట్. నువ్వు అన్ని పంటలకు కొట్టుకోవచ్చు. నేను ఇప్పటి వరకు కొన్ని వేల మంది రైతులకు ఇవ్వడం జరిగింది. అన్ని పంటల మీద ట్రై చేయడం జరిగింది. అందరూ వాడుతూ ఉన్నారు. వాళ్ళకు ఓపిక ఉంటే వాళ్ళు కూడా తయారు చేసుకోవచ్చు. నేను అన్ని చెప్తా ఉన్నాను. మీకు ఓపిక ఉంటే మీరే మిషన్లలో పెట్టి మీరే పలగొట్టుకొని అవన్నీ చేసుకుని ఓపిక ఉంటే చేసుకోండి. పంపిస్తున్నాం 500 రూపాయలకు ప్యాకెట్ లాగా. నేను ఎవరు కావాలంటే వాళ్ళకి పంపిస్తున్నాను. ఇది ఒక ప్రోడక్ట్ సార్. తర్వాత ఇది వచ్చి దాన్నే ఇది టిన్లా, దీని మొత్తం డీటెయిల్స్ కావాలన్న వాళ్ళకు దీంట్లో టిన్లో తయారు చేసి ఇస్తున్నాం సార్. ఇది ఒకటి అయిన తర్వాత సార్ ఇది ఫస్ట్ ఇది షాంపూ సార్.
షాంపూ ఇది సార్ నెత్తి పెట్టుకునే షాంపూ సార్. కుంకుడుకాయ అంటేనే నెత్తికి పెట్టుకునేదని తెలుసు అందరికి. అవును సార్. అయితే దీంట్లో ఏంటంటే ఒక నెత్తికి కుంకుడుకాయ ఒకటే అయితే ఈ రోజుల్లో కండిషన్లు ఫ్యాషన్ కు ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి దానికోసం నెత్తి బిరుసుగా లేకుండా కుంకుడుకాయలో నవర రైస్ మెయిన్ గా నవర రైస్ కలుపుతాం. అది ఎందుకు కలుపుతాం అంటే దాంతో విపరీతమైన పోషకాలు ఉన్నాయి. ప్లస్ ఊర్లలో మన గ్రామీణులు ఇప్పటికి కూడా గంజి వాడుతూ ఉన్నారు. పల్లెటూర్లలో ఎప్పటి నుంచో గంజి వాడుతారు. దాంట్లో చాలా పోషకాలు ఉన్నాయి, పోతే చాలా లాభాలు ఉన్నాయి. గంజి కూడా కలుపుతాయి. నవర రైస్, కుంకుడుకాయ, నవర రైస్, భృంగరాస్, తర్వాత మందారం ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ తీసి ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ ఇందులో కలుపుతాం. ఇది ఎంత సార్ షాంపూ? ఇది షాంపూ 250 గ్రాములు 3 ml 350 రూపాయలు. ఇది షాంపూ. ఇది ఒకటి షాంపూ. అయితే దీనివల్ల లాభాలు సార్, దీనివల్ల చుండు పోతుంది, మైగ్రేన్ పోతుంది, పోతే సోరియాసిస్ పోతుంది. ప్లస్ బాడీ వాష్ లాగా వాడొచ్చు అని నేను దీని బాడీ వాష్ కు తయారు చేయలే, షాంపూకు తయారు చేస్తే వాడిన వాళ్ళే అందరు బాడీ వాష్ కు చాలా ఉపయోగపడుతుంది. స్కిన్ అలర్జీస్ అన్ని పోతున్నాయి. ప్లస్ కింద పాదాలు పగిలిన వాళ్ళకు పాదాలు జస్ట్ 3 రోజుల్లో నీట్ గా చిన్నపిల్లల కాళ్ళు అయినట్టు అవుతున్నాయి. ఇది వాళ్ళు ప్రజల అభిప్రాయం మేరకు నేను తయారు చేసింది షాంపూకే గానీ ప్రజలు వాడి నాకు ఇచ్చిన రిపోర్ట్ అది, కాబట్టి ఎవరైనా వాడి చూసుకోవచ్చు. తర్వాత ఇది సార్, ఇది వచ్చేసి డిష్ వాష్ సార్. ఈ రోజు క్యాన్సర్ తమరు గమనించి ఉంటారు, మీరు సోషల్ వర్కర్ కాబట్టి అన్ని చూస్తుంటారు. ఈ రోజుల్లో నీకు ఆ సబ్బులు పెట్టడం వల్ల ఏ కంపెనీ అయినా ఉండని సబ్బులు పెట్టడం వల్ల అందరికి అది కడుపులోకి పోయి అల్సర్స్ ఫామ్ కావడము, క్యాన్సర్స్ రావడము, థైరాయిడ్ ప్రాబ్లం రావడము, పీసీఓడి ప్రాబ్లం రావడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దానికి ఇది ఏంటంటే నీ ఒక్క డ్రాప్ చాలు, దీనికి ఒకే ఒక డ్రాప్ వేసి ప్లేట్ లో కానీ ఏవైనా దీంతో ప్లేట్లు కడుక్కోవచ్చు. విపరీతమైన నురుగు కాదు సార్, నురుగు తక్కువ, ప్లస్ అది నీకు క్లీనింగ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏంటంటే అలా నురుగు కోసం అవి కలుపుతారు కదా సబ్బులలో ఇట్లా, నేను కలపను. మనం కలపాల్సిన అవసరం లేదు, నేచురల్ గా విపరీతమైన సరిపోతుంది, ఎమ్మడే పోతుంది. దీంతో కార్లు కడుక్కోవచ్చు, సైకిల్ మోటార్లు కడుక్కోవచ్చు, ప్లస్ దేవుళ్ళని కడుక్కోవచ్చు, మసిగుడ్డలు ఉతుకోవచ్చు, ప్లేట్లు కడుక్కోవచ్చు. నువ్వు దేనికైనా 100% అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది 300 రూపాయలు సార్. ఇది హాఫ్ లీటర్ 300 రూపాయలు. బ్రహ్మాండంగా అన్నిటికీ రైతులు కొన్ని వేల మంది కస్టమర్స్ చాలా ఇది చేయడం జరిగింది. ఇది పోతే ఇది మనకి ఇది ఫ్లోర్ క్లీనర్ సార్, కింద మనం ఫినాయిల్ అయితే ఈ ఫ్లోర్ క్లీనర్ కూడా 4 డ్రాపులు చాలు, ఎక్కువ అవసరం లేదు. ఒక దేవాలయంలో ఉన్న వాసన వస్తుంది ఇలా దీంతో. ప్లస్ మంచి అంటే నెగిటివ్ వాతావరణం ఉన్న వాళ్ళకి పాజిటివ్ గా, అంటే ఆ స్మెల్ తోని ఒక విధమైన డొపైన్ మైండ్ లో ఒక విధమైన ఓపెన్ అయిపోయి ఆ వాసనతో మనకు ఒక విధమైన ఉత్తేజం వచ్చి బాడీలో ఒక ఇది అవుతుంది. ప్లస్ ఇంట్లో ఉన్న దోమలు మొత్తం కంప్లీట్ గా క్లీన్ అయ్యి దోమలు రావు, ఈగలు దోమలు రావు ఎట్టి బస్సులో. ప్లస్ ఇంకోటి వంట రూమ్ లో కాక్రోచ్లు వస్తాయి కదా, కాక్రోచ్లు కూడా రావు. దీంతో చాలా ఉపయోగాలు, అన్ని చాలా ఉపయోగాలు అర్థమైపోతుంది 2 రోజులు. ఎందుకంటే ఏం లేదు సార్, 4 డ్రాపులు చాలు, అంటే లీటర్ పోయాల్సిన అవసరం లేదు. ఓ 4 డ్రాపులు పోసి చిన్న జగ్గులు చల్లుకొని అట్లా చల్లి చూడ్ చేస్తే అయిపోతుంది, బ్రహ్మాండంగా నీట్ అయిపోతుంది. ఇదొకటి. తర్వాత ఇది హ్యాండ్ వాష్ సార్. ఇది హ్యాండ్ వాష్, ఇది హ్యాండ్ వాష్ ఎట్లా సార్ అంటే, నువ్వు రైతులు మందులు కొట్టుకునే రైతులు గానీ, ఈ మెకానికులు గానీ, ప్లస్ చికెన్ సెంటర్లలో గానీ, హోటళ్లలో గానీ, మనం ఇంట్లో గానీ, ప్రతి ఒక్కరికి హాస్పిటల్లో గానీ 24 hours నీకు చేతికి బ్యాక్టీరియా రాదు. ఎంత ట్యాన్ పోతుంది. 200 రూపీస్ సార్. జస్ట్ 200 రూపీస్. ఎంత ఎంఎల్? 200 ml 200 రూపీస్. ఒక ఎంఎల్ ఒక రూపాయి. కానీ నీకు మొత్తం కంప్లీట్ ట్యాన్ పోతుంది. వాడిన కస్టమర్స్ ఎవరైనా చెప్తారు ఇలా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం కేవలమైన కాఫీ గింజల ఎక్స్ట్రాక్ట్ తోని స్మెల్ కోసం కూడా మంచి చాక్లెట్ వాసన వస్తుంది. నీకు 24 hours చిన్న పిల్లలకు కూడా వాడుకోవచ్చు, ఎటువంటి ఇది లేదు. ఇదొకటి. ప్లస్ ఇది సిరామిక్ కేర్ అని, సిరామిక్ కేర్ అంటే ఇదేంది కుండీలకు టాయిలెట్స్ కమోడ్స్ వీటన్నిటికీ నీకు ఇప్పుడు లైజాలు ఆర్పిక్ అంటే ఏదో కంపెనీలు చాలా ఉన్నాయి. ఇట్లాంటి కంపెనీల కెమికల్ కాకుండా ఇది నీ కంప్లీట్ దానికి ప్లేస్ లో ఇది బాగా ప్రత్యామ్నాయంగా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎంత సార్ కాస్ట్? ఇది 350 రూపీస్ లీటర్. ఇంకా ఇవైతే వీటన్నిటిని ఏం చేస్తున్నా సార్ అంటే, నేను కిట్టు లాగా తయారు చేసి ఇది 1200 రూపాయలకు ఈ ప్రొడక్ట్లకు 1210 రూపాయలు. ఈ సిరామిక్ కేర్ కాకుండా ఈ 4 ప్రొడక్ట్లు, ఈ 4 ప్రొడక్ట్లకు 1210 రూపాయలు అవుతుంది. మేము 1200 రూపాయలు దాని కాస్ట్ చేస్తున్నాము. ప్లస్ ఈ జూట్ బ్యాగ్ 150 నుంచి 160 ఇంకా పోతా ఉంటే తగ్గుతుంది. గతంలో మేము తక్కువ చేయించినప్పుడు ఎక్కువ కాస్ట్ పడ్డది, పోతే తగ్గుతుంది. ఇప్పుడు 150 రూపాయలు 160 రూపాయలు పడుతుంది. జూట్ బ్యాగ్ ఏంటంటే ఆక్సిజన్ ఇళ్లకు లోపలికి రావడం వల్ల వీళ్ళు కూరగాయలకు తీసుకెళ్తే ప్లాస్టిక్ ను నిరోధించాలనే ఉద్దేశంగా మనము కూడా ప్లాస్టిక్ జనమలకు దొబ్బొద్దు కాబట్టి మనం కనీసం ఈ బ్యాగ్ ఇస్తే
కొంతమందికి ఉపయోగపడుతుంది. అచ్చా, ఈ 4 ఐటమ్స్ ఏదైతే మనకి ఇదేం సార్? ఇది సిరమ్, ఇది ఫ్లోర్ క్లీనర్, హ్యాండ్ వాష్, ఇది మనకు డిష్ వాష్, అది షాంపూ. షాంపూ 4 కలిపి 1200 రూపాయలకు ఈ కిట్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ బ్యాగ్ ఫ్రీ. ఈ 4 కొన్న వాళ్ళకు మనం డిస్ట్రిబ్యూటర్లకు, డీలర్లకు ఎవరికి మన కమిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ కస్టమర్స్ మనకు ఫోన్ చేస్తున్నారు. 1200 రూపాయలు, ఒక 100 రూపాయలు పోస్టల్ ఛార్జ్ తీసుకుంటాం. 180 రాని, 190 రాని, 200 రాని, వాళ్ళకి ఎవరికో ఇచ్చే బదులు కస్టమర్కే ఇద్దామనే ఉద్దేశంగా మనం డబ్బులు అడ్డగోలు తగలబెట్టి వాళ్ళ కస్టమర్ల మీద డబ్బులు వేయొద్దనే ఉద్దేశంగా 1200 రూపాయలకు కిట్ ఇచ్చుకుంటూ 100 రూపాయలు పోస్టల్ ఛార్జ్ తీసుకొని ఇస్తున్నాము. ఇప్పుడు ఎల్పిఆర్ ఆర్గానిక్స్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేసాము. వెబ్సైట్ ఎల్పిఆర్ ఆర్గానిక్స్ అని వెబ్సైట్ ఓపెన్ చేసాము. దాంట్లో వెబ్సైట్ ద్వారా కూడా కాకపోతే దాంట్లో కొంచెం ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ఎందుకంటే వెబ్సైట్ నిర్వాహకులు వాళ్ళకి కొంచెం కష్టం ఛార్జ్ పడుతుంది కదా, అది వాళ్ళకి పడుతుంది డైరెక్ట్. అందుకే మీరు కావాలన్న వాళ్ళు, అట్లా కావాల అవకాశం లేని వాళ్ళు అది చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు మాకు ఫోన్ చేస్తే ఖచ్చితంగా మేము 24 hours లో మీకు ఇంటికి చేరేటట్టు డైరెక్ట్ పోస్టల్, ఇండియన్ గవర్నమెంట్ పోస్ట్ ద్వారానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. పోస్ట్ ద్వారానే ఇంటికి పంపిస్తున్నాం ఖచ్చితంగా. అయితే 1300 రూపాయలు దీని కాస్ట్. ఇది అన్నట్టు, ఇది 500 రూపాయలేమో ఇది అన్నట్టు. ఏది అగ్రికల్చర్ సంజీవిని. ఇది మీ కుంకుడుకాయ చరిత్ర. ఈ కుంకుడుకాయలతో ఇది తయారు చేస్తున్నాము. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో లోకల్ సాని పద్మారెడ్డి గారు సాగు చేస్తుంటే కుంకుడు పంట యాజమాన్య పద్ధతుల గురించి, రైతులకు దీనివల్ల వచ్చేటువంటి లాభాల గురించి, అదేవిధంగా ఈ పంట నుంచి వచ్చినటువంటి కుంకుడుకాయల ద్వారా రకరకాల బై ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఎంతోమంది రైతులని, అదేవిధంగా ఈ సమాజంలో ఎంతోమంది ప్రజల్ని చైతన్యపరుస్తున్నటువంటి యొక్క లోకసాని పద్మారెడ్డి గారి యొక్క అనుభవాలు. మరి మీరు కూడా ఎవరైనా సరే మొక్కలు కావాలని సరే, ఈ ప్రోడక్ట్స్ కావాలన్నా సరే మన వీడియో పైన కానీ మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మీరు పంపించే అవకాశం ఉంది. మరి ఈ వీడియోలో మీరు ఈ యొక్క లోకసాని పద్మారెడ్డి గారి ఈ యొక్క కుంకుడుకాయ పంట సాగు సమాచారం, ప్రోడక్ట్స్ పైన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాన్-వెజ్ వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.